తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఈ చిన్న చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీస్ కేసులు పెట్టడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా ఎంత ఘోరం అంటే సువమోటో ఆ కానిస్టేబుళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు కన్నీరు ముండేరుగా ఏడుస్తూ ఉన్నారు. మమ్మల్ని పెట్టమంటున్నారు, మమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ రాయమంటున్నారు, మేము రాస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు ఒకటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పిండ్రు. కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఈరోజు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉండే ఆఫీసర్లందరూ ఈరోజు చేస్తున్న పనేంది? టీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఏమీ చేస్తలేరు, సువమోటో చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టిండ్రు వీళ్ళు, సైబర్ పెట్రోలింగ్ అని. చాలా మంచిగా ఉంది, సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టిండ్రు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది, మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయా? ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము. కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి, అదేవిధంగా రేవంత్ సైన్యం, అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది. అదేవిధంగా ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, రైతుల బాధలన్నీ, రైతుల కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు, బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు, ఇదా మీరు చెప్పేది? మరి వీళ్ళ మీద ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన, ఈ గౌతమ్ పోతగోని పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్? అదేవిధంగా మన్నే క్రిషాంక్, ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్, ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన మీద ఏమని రాసిండు? పెళ్ళై పిల్లలు ఉన్నారు కదరా బాబు, ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికేందుకు అని వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవుతానో రాసిండ్రు. ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు. అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైన భూమిక పోషించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తోని ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు. దెన్ నేను ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా,
ఎక్కడుంది ఫెయిర్నెస్? మీరు రాశారు, ఇలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి